హాయ్ అండి అందరికీ. ఎక్కడున్నాం అనుకుంటున్నారా? హైదరాబాద్లో ఉన్నామండి. అంటే మొన్న మే నెల సెలవుల్లో మా చిన్న అబ్బాయి, మా ఆవిడ, నేను, మా తమ్ముడు, మరదల వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. వాళ్ళు హైదరాబాద్లో ఉంటున్నారండి. ఇదిగా అండి మా తమ్ముడు కుటుంబం. మా తమ్ముడు, మరదలు, వాళ్ళ అబ్బాయిలు ఇద్దరు, వాళ్ళ అమ్మాయి అనమాట. వీళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నారండి. సరదాగా వచ్చి వీళ్ళ ఇంట్లో ఒక వారం రోజులుండి హైదరాబాద్ అంతా చూద్దామని వచ్చామన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్నది అమీర్పేట్ బజార్లో ఒక బట్టల షాప్ అనేది. బట్టలు కొనుక్కునే నిమిత్తమని ఈ షాప్కి వచ్చాము. ఈ షాప్ చూస్తున్నాం అన్నమాట. ఇప్పుడు మా మరదలు, తమ్ముడు, వాళ్ళ పిల్లలు గత కొంతకాలంగా ఇక్కడ ఉంటున్నారు. అయితే మా మరదలు, వాళ్ళ అమ్మాయి, వాళ్ళ పెద్ద అబ్బాయి వీళ్ళ ముగ్గురు కూడా జూనియర్ ఆర్టిస్టులుగా సీరియల్స్కి, మూవీస్కి వెళ్తున్నారన్నమాట యాక్టింగ్ చేయడానికి. మా తమ్ముడు, వాళ్ళ చిన్న అబ్బాయి శ్రీకృష్ణకాంత్ పార్క్ దగ్గర చిన్న షాప్ పెట్టుకున్నారు. ఇదిగండి ఇప్పుడు బట్టల షాప్ నుంచి మెట్రో ట్రైన్ ఎక్కడానికి వెళ్తున్నాం అన్నమాట. ఇగో టికెట్స్ తీసుకున్నాము. ఇప్పుడు మెట్రో స్టేషన్కి వచ్చామన్నమాట. ఇదైతే చాలా బాగుందండి. మెట్రో స్టేషన్ అయితే నాకు చాలా ఆశ్చర్యంగా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే మనం క్రింద నుంచి చూసినప్పుడు చిన్న చిన్న పిల్లర్స్ కనపడతాయి, కానీ పైకి ఎక్కి చూస్తే అసలు ఒక ఇంద్రభవనంలా అనిపిస్తుంది అన్నమాట. మనిషి మేధస్సు అసలు ఎలా పెరిగిపోయిందని నాకు చాలా అంటే చాలా ఆశ్చర్యం కలిగిందండి. నాకు అన్నిటికంటే బాగా నచ్చింది ఈ మెట్రో స్టేషన్ అన్నమాట. క్రింద నుంచి చూస్తే చిన్న చిన్న పిల్లర్స్ ఉండి పైకి వస్తే ఇలా ఉన్నదంటే టెక్నాలజీ అసలు నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే మెట్రో ట్రైన్ వచ్చింది. ఇప్పుడు మనం ఈ ట్రైన్లో వెళ్ళబోతున్నాం అన్నమాట. ఎందుకంటే ట్రైన్ ఎక్కాము చూసారుగా. ఇప్పుడు ఈ ట్రైన్ ఇటు వస్తామంటే ఇంకో ట్రైన్ అటు వెళ్తూ ఉంది. ఇవన్నీ కూడా పైన ఆకాశంలో గాలిలోనే అన్నమాట. కిందకి పిల్లర్స్ మాత్రమే మనకి కనిపిస్తాయి. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మనం మెట్రో ట్రైన్ దిగి క్రిందకు వచ్చాము. ఇక్కడ పుదీనా జ్యూస్ తాగుతున్నాము. రెండవ రోజున ఈ శ్రీకృష్ణకాంత్ పార్క్ వచ్చామండి. మా చిన్న అబ్బాయి, నేను ఆ నైట్ అంతా అమీర్పేట్ బజార్ అవన్నీ తిరిగి ఇంకా మా ఆవిడ, మా మరదలో వాళ్ళ పిల్లలు కూడా రాలేదన్నమాట. కాబట్టి మా చిన్న అబ్బాయి, నేను ఈ పార్క్ వచ్చామండి. అమీర్పేట్ బజార్ అయితే చాలా బాగుందండి. బయట షాపులు అవి కూడా చాలా బాగున్నాయి. ఒక పండుగలా ఉందన్నమాట. ఇప్పుడు కూడా అట్లానే ఉంటుందంట. అవన్నీ తీసేయంగానే వీడియో లెంత్ అయిపోతుందని మళ్ళీ పెట్టలేదు. ఇదిగండి ఇప్పుడు మనం పార్క్ వచ్చామన్నమాట. ఇప్పుడు ఇది శ్రీకృష్ణకాంత్ పార్కు. ఈ చెట్టు చూడండి, ఇది మా ఏరియాలో డొంకల మీద ఎక్కువగా ఉంటుంది అన్నమాట. బాగా పోస్తుంది. ఇదే పార్క్ వచ్చామన్నమాట. శ్రీకృష్ణ పార్క్ వచ్చాము. పార్క్ అంతా కూడా చూస్తున్నాం అనమాట. అదే మన ఏరియాలో అయితే మొత్తం ఇటుకతో, సిమెంట్ ఇటుక కానీ లేదా మామూలు కాల్చిన ఇటుక కానీ ఇటుకతో నిర్మిస్తారు. కానీ ఇక్కడ అంతా కూడా ఈ రాయి కట్టుబడి అన్నమాట. రాయిని ఇలా ముక్కలుగా సరదాగా ఇటు షేపులో చెలిపి ఈ రాయితో మొత్తం కట్టారు. మొత్తం చుట్టూరు ప్రహరీ అంతా కూడా రాయే. ఇంక ఇక్కడ ఇటుక కట్టుబడి అంటూ లేదండి. ఇక్కడ చూడండి, ఇది కూడా మొత్తం రాయే. ఇది కూడా రాయే. ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ కూడా శ్రీకృష్ణకాంత్ పార్కులోనండి. ఇదండి ఓడల చెట్లు గట్ట అరేంజ్ చేశారు. ఇది అయితే వాటర్ పాండ్ అనమాట. ఇప్పుడు వేసవకాలం కావడంతో కొంచెం ఒక సైడ్ మొత్తం ఆరిపోయింది. హైదరాబాద్ వచ్చాం, శ్రీకృష్ణ పార్క్ వచ్చాం. ఎక్సలెంట్గా ఉంది పార్కు. ఈ పాండ్ అయితే చాలా లోతుగానే ఉందండి. కాకపోతే వేసవకాలం వలన వాటర్ ఆరిపోయిన వలన మనకి అలా కనిపిస్తుంది, కానీ చాలా లోతుగానే ఉంది. ఆ చెరువులో కూడా బాగా లోతైన చోట్ల ఇంకా నీళ్లు ఉన్నాయి. ఇక వాటిలో బాతులు కూడా ఆడుకుంటున్నాయి అన్నమాట. ఇక నేను లోపలికి దిగి మళ్ళీ పైకి ఎక్కుతున్నాను. బాగుందండి పార్క్ అయితే, చాలా అంటే చాలా బాగుంది. మేము ఇక్కడికి రావడానికి కారణాలు ఏంటంటే, ఒకటి సరదాగా ఈ సిటీ అంతా చూడడానికి, రెండోది ఒక 4 రోజులు జూనియర్ ఆర్టిస్టులుగా మూవీస్లోకి, సీరియల్స్లోకి వెళ్ళి చూద్దామన్నట్టుగా వచ్చామన్నమాట. ఇకండి చూడండి పార్కు ఎంత బాగుందో. ఈ చెట్లు అవి చూడండి, ఒక చిన్నపాటి ఫారెస్ట్ లాగా అనిపిస్తుంది అన్నమాట. చెట్లను అయితే మాత్రం చాలా బాగా పెంచారండి. ఇక చూడండి ఎంత అందంగా ఉందో. ఎక్కడికో కొండల ప్రదేశంలోకి, ఒక చిన్నపాటి అడవిల్లోకి వెళ్తున్నట్టుగా అనిపించింది అన్నమాట పార్కు. ఇదిగండి పార్క్ ఎంత బాగుందో చూడండి. మేము మధ్యాహ్న సమయంలో వెళ్ళామండి. ఈ సమయంలో ఇక్కడ కొంచెం జనం తక్కువగా ఉంటారంట. అయితే మాకు ఎక్కువగా ప్రేమికులు కనిపించారన్నమాట. అంటే జంటలు ఎక్కువగా కనపడ్డాయి, కానీ వాళ్ళని తీయకూడదనే అభిప్రాయంతో వాళ్ళని తీయలేదు, వాళ్ళు ఇబ్బంది పడతారని. సాయంత్రం అయితే మొత్తం ఇక్కడ జనం బాగా ఎక్కువ అండి.
అంటే పొద్దుకూకే సమయంలో బాగా ఎక్కువగా ఉంటారు జనము. ఇప్పుడు జనం బాగా తక్కువగా ఉన్నారు. మా అబ్బాయి నేను ఇద్దరమే వచ్చిన వాళ్ళని పెద్దగా ఏమి అనిపించట్లేదండి. అదే మా ఆవిడ, మా మరదలు, మా వాళ్ళ పిల్లలు అందరూ కూడా వస్తే చాలా బాగుండేది. వాళ్ళు రాత్రి అంతా కూడా నలిగిపోయిన వాళ్ళని రాలేదన్నమాట. కాబట్టి మేము ఇద్దరమే వచ్చాము. పార్క్ అయితే బాగుంది, కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే జనం లేరు. మధ్యాహ్నం జనం ఉంటారంట. సాయంత్రం అయితే మాత్రం చాలా బాగా ఎక్కువ జనం ఉన్నారండి. మరుసటి రోజున వచ్చినప్పుడు చూస్తే సాయంత్రం అసలు ఒక తీర్థంలా ఉన్నారన్నమాట, అంత జనం ఉన్నారు. కానీ ఇప్పుడు మధ్యాహ్న సమయం కాబట్టి జనం లేరు. ఇలా ఫ్యామిలీ మెంబర్స్తో, భార్యతో, బిడ్డలతో ఇలా పార్కులకి అలా సరదాగా ఊర్లకి గట్రా తిరగడం, వాళ్ళతో టైం స్పెండ్ చేయడం అనేది మనం అలవాటు చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒకరిపైన ఒకరికి ప్రేమ, ఆప్యాయత అన్నీ కూడా పెరుగుతాయి అన్నమాట. మనం ఏం చేస్తామంటే ఎక్కువగా ఫ్రెండ్స్తో తిరగడానికి లేదా బయట వాళ్ళతో తిరగడానికి చూస్తాము. అలా కాకుండా మన పిల్లలతోటి, మన భార్యతోటి ఇలా తిరిగితే ఒకరిపైన ఒకరికి చాలా ఆప్యాయత పెరుగుతూ ఉంటుందన్నమాట. అంటే స్నేహితులతోటి బయట వాళ్ళతోటి వెళ్ళకూడదు అనేది నా ఉద్దేశం కాదు, కానీ వాళ్ళతోటి కూడా వెళ్ళొచ్చండి. కానీ వాళ్ళకంటే కూడా మన సొంత కుటుంబీకులు అంటే మన ఫ్యామిలీ మెంబర్స్తో ఇలా ఎక్కువగా కలిసి బయటికి వెళ్ళడం, వాళ్ళతో టైం స్పెండ్ చేయడం అనేది చాలా మంచి పద్ధతి అండి. ఒకరి మీద ఒకరికి మంచి ప్రేమ ఉంటుంది. ఇలా 2 రోజులు అయ్యిందండి. మరి 3వ రోజు షూటింగ్కి వెళ్తున్నాం అన్నమాట. అదేంటంటే శుభస్య శీఘ్రం అనే సీరియల్ షూటింగ్కి వెళ్తున్నాము. అంటే మా మరదలు, వాళ్ళ పెద్ద అబ్బాయి, వాళ్ళ అమ్మాయి ముగ్గురు వెళ్తూ ఉండేవారు. వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా తీసుకెళ్ళమంటే జూనియర్ ఆర్టిస్టుల కింద మా ఆవిడని నన్ను తీసుకెళ్తున్నారన్నమాట. ఇప్పుడు మా మరదలు, వాళ్ళ అమ్మాయి, మా ఆవిడ, నేను నలుగురము ఈ శుభస్య శీఘ్రం అనే సీరియల్ షూటింగ్కి వెళ్తున్నామండి. ఈరోజు మేము నలుగురము ఇలా కారులో షూటింగ్ దగ్గరికి వెళ్తూ ఉంటే ఇరుపక్కల కూడా కట్టడాలు చూసి నాకు చాలా ఆశ్చర్యం అనిపించిందండి. ఆకాశాన్ని అంటే అంత ఎత్తులో ఉన్నాయన్నమాట ఈ కట్టడాలు. చాలా చాలా పెద్ద భవనాలండి. మా భీమవరం అయితే మరీ ఇంత పెద్దవి ఉండవు. ఎంతైనా హైదరాబాద్ అంటే అభివృద్ధి చెందిన నగరం కాబట్టి మరీ ఇంత కట్టడాలు ఉన్నాయని అనుకున్నాను అన్నమాట. చూడండి ఎంతంత ఎత్తుగా ఉన్నాయో. ఇదిగండి ఇప్పుడు మనం షూటింగ్ జరగబోయే దగ్గరికి వచ్చేసామన్నమాట. ఇదిగండి ఈ బిల్డింగ్ లోపల ఇప్పుడు మనకి షూటింగ్ జరుగుతుంది. శుభస్య శీఘ్రం అనే సీరియల్లో ఆ పెళ్లి సందర్భంగా ఈ భవనంలో ఇప్పుడు షూటింగ్ చేస్తారన్నమాట. ఇదిగో మేమంతా వచ్చి కూర్చున్నాం. వీళ్ళు కూడా మా తోటి జూనియర్ ఆర్టిస్టులు. ఇంకా చాలా జనం ఉంటారండి. అయితే మా మరదలో తీస్తే ఊరుకోరు అన్నారని ఇంకా మనం అందరినీ తీయలేదన్నమాట. షూటింగ్ జరిగినప్పుడు గట్ట అసలు తీయనివ్వరంటండి. అందుకని మనం అవన్నీ కూడా తీయడానికి లేదు. రెండవది, సీరియల్లో మనం కనిపించిన ముక్కలను యూట్యూబ్ నుండి డౌన్లోడ్ చేసుకుని ఆ ముక్కలను కట్ చేసి మన ఈ ఛానల్లో పెట్టుకున్న ఆ కాపీరైట్ ట్రైక్ వచ్చేస్తుంది అంటే ఛానల్ లేసిపోద్ది అనమాట. ఆ పక్కన కూర్చున్న జూనియర్ ఆర్టిస్టులు ఇద్దరు కూడా అలాగే చెప్పారు. వాళ్ళు కూడా వాళ్ళు యాక్టింగ్ చేసిన ముక్కలను కట్ చేసుకుని వాళ్ళ యూట్యూబ్లో పెట్టుకుంటే కాపీరైట్ ట్రైక్స్ వచ్చి వాళ్ళకి ఛానల్ ఎగిరిపోయి అంట. అంతే కాబట్టి మేము యాక్టింగ్ చేసిన ముక్కలను ఇందులో చూపించడానికి వీలు లేదన్నమాట. కాబట్టి చూపించట్లేదండి. ఇలా ఈరోజు సాయంత్రం వరకు ఇక్కడ షూటింగ్ జరిగిందండి. సాయంత్రం మళ్ళీ వెళ్ళిపోయినామన్నమాట. 11 గంటలకల్లా ఇంటికి చేరుకున్నాం. తరువాత రోజు మళ్ళా ఫిలిం నగర్లో ఇది కథ కాదు జీవితం అనే ప్రోగ్రాంలో యాక్టింగ్ చేసే అవకాశం వచ్చిందండి. ఇదిగండి ఈమె మా ఆకులోళ్ళు ఆవిడేనమాట, లాయర్. ఈవిడితో సెల్ఫీలు దిగాము. తర్వాత అందులోనే యాక్టింగ్ చేసే ఆమె ఈవిడి యాంకర్ అన్నమాట. ఈవిడితో కూడా సెల్ఫీలు దిగామండి. ఆ ప్రోగ్రాం అయిపోయాక ఈ ప్రోగ్రాంకి ఒక మనిషి కావాలంటే మా అబ్బాయి నేను ఇద్దరం కలిసి వెళ్ళామన్నమాట. నాకు వచ్చిన ఈ అవకాశాన్ని మా అబ్బాయిని యాక్టింగ్ చేయమని మా అబ్బాయిని పంపానన్నమాట. అదిగోండి మాతో పాటు యాక్టింగ్ చేస్తాకొచ్చిన జూనియర్స్ అన్నమాట. ఇందులో యాక్టింగ్ చేయడానికి ఈరోజు వెళ్ళామండి. మా అబ్బాయి నేనైతే 2 రోజులు వెళ్ళామండి షూటింగ్కి. మా ఆవిడైతే దాదాపు ఒక 6 రోజుల వరకు కూడా షూటింగ్కి వెళ్ళింది. కాకపోతే వాటి గురించి చూపించడం, చెప్పడం అయ్యి కొంచెం రిస్క్ అనిపించి ఇంకా చెప్పట్లేదన్నమాట. ఇది వారాహి దేవత దగ్గర మా ఆవిడ యాక్టింగ్ చేసింది. మూవీలో వస్తుందండి ఈ ముక్క. మళ్ళా ఓ రోజు జూబ్లీ హిల్స్ వెళ్ళి ఇలా డి రామనాయుడు స్టూడియో దగ్గరికి వెళ్ళామండి. ఇది డి రామనాయుడు స్టూడియో, లోపలికి వెళ్ళడానికి లేదు. ఆ తర్వాత ఇలా బిర్లా మందిర్ టెంపుల్కి వెళ్ళాము. ఇదంతా కూడా మళ్ళీ వచ్చే వీడియోలో చూపిస్తానండి. ఓకేనండి, మరి ఈ రోజుకి ఇదే వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ ప్రేమ గాయకుడు జ్యోతి.